తాండూరు పట్టణంలోని హనుమాన్ దీక్ష సమితి ఆధ్వర్యంలో హనుమాన్ అర్ధమండల దీక్ష ప్రారంభమైంది. ఇటీ దీక్షలో దాదాపుగా 8 మందికి పైగా యువకులు దీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే బషీరాబాద్ మండలంలో 9 మందికి పైగా యువకులు హనుమాన్ దీక్షను చేపట్టారు. దీక్ష సమితి సభ్యులు మిదిపేట వినోద్ కుమార్ మాట్లాడుతూ హనుమంతుని మండల దీక్షలో అర్ధమండల దీక్షలు తీసుకోవడం ద్వారా స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని వారు పేర్కొన్నారు. మరియు దీక్ష తీసుకున్న యువకులందరూ కూడా నియమనిష్టల గురించి చెప్పడం జరిగింది. ఈ హనుమాన్ దీక్ష వచ్చే నెల హనుమాన్ దినోత్సవానికి దీక్ష పూర్తవుతుందని నల్లమల్ల అడవుల్లో వెలిసిన పబ్బతి ఆంజనేయ స్వామి మద్దిమడుగు క్షేత్రమైనటువంటి హనుమాన్ క్షేత్రానికి వెళ్లి అక్కడ పవనముడితో దీక్ష పూర్తవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమితి సభ్యులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ దీక్ష సమితి ఆధ్వర్యంలో హనుమాన్ అర్ధమండల దీక్ష ఇక్కడ కన్యపాఠశాల హనుమాన్ దేవాలయంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా ఇక్కడ మన తాండ్ర ప్రాంతంలో అయితే పట్టణంలో ఒక 8 మందికి పైగా దీక్ష తీసుకున్నారు. అలాగే ఈరోజు బషీరాబాద్ మండలంలో కూడా 9 మందికి పైగా కూడా అక్కడ యువకులు దీక్ష తీసుకుంటున్నట్లు అక్కడ దీక్ష సమితి సభ్యులు మనకు చెప్పడం జరిగింది. మరి ఈ దీక్ష ఏదైతే ఉందో మరి వచ్చే నెల హనుమాన్ జన్మోత్సవానికి పూర్తయి నల్లమల్ల అడవుల్లోని పబ్బతి ఆంజనేయ స్వామి క్షేత్రం అనేటువంటి మద్దిమడుగు ఆంజనేయ స్వామి క్షేత్రంలో అక్కడ పవనముడిని వీళ్ళందరూ కూడా సమర్పించి మరి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే ఇంకా ఎవరైనా దీక్ష తీసుకోవాల్సిన వారు ఉంటే కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అవకాశం ఉంది. సో దానికి దీక్షా సమితి కూడా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా దీక్ష తీసుకొని మరి స్వామివారి ఆశీస్సులు పొందాలని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి కొత్తగా ఉన్న స్వాములకు కూడా నియమనిష్టలు చెప్పడం జరుగుతుంది. మరి హనుమాన్ దీక్ష అంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అలా సంకోచం ఏం పెట్టకుండా ఆంజనేయ స్వామి మరి అయ్యప్ప స్వామి శివస్వామి వివిధ రకాల దీక్షలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా కూడా ఆంజనేయ స్వామి దీక్ష ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ 41 రోజుల పాటు కానీ 21 రోజుల పాటు కానీ నియమనిష్టలతో దీక్ష పూర్తి చేస్తే స్వామివారి ఆశీస్సులు మరి స్వామివారి అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.